ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా మీ ఆఫీసుల నుంచి, కాలేజెస్ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు, చుట్టాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఇంత భద్రంగా ఇంటికి వచ్చామంటే అది మన గొప్పతనమా, మనం తీసుకున్న జాగ్రత్తలా? కాదు కదండి. మన దేవుని మహా కాపుదల మనకుండబట్టే కదా. మరి అందును బట్టి దేవునికి హృదయపూర్వకంగా ఒక్క థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. మరి మేమంతా నా తండ్రి ఆఫీసు నుంచి బయటికి నుంచి ప్రభా అంత క్షేమంగా మేము ఇంటికి వచ్చామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మీ కేవలం మీ కాపుదల, మీ భద్రతే తండ్రి. ఏ పాటి వారం ప్రభా, మీరు మమ్మల్ని అంత భద్రంగా కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులెంత తండ్రి. ఒక్క క్షణం ప్రభా మీ చూపు, మీ ధ్యాస, మీ ఆలోచనలో మేము లేకపోతే ఇక అంతే కదా తండ్రి మా బ్రతుకు. కానీ ప్రభా ఒక్క క్షణం కూడా, కనురెప్ప పాటు కూడా తండ్రి మీరు కనుముయ్యకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడినందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ యెడల భయభక్తులు గలవారు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మాకన్నా తెలివి గలవాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి రాలేక ఉండొచ్చు తండ్రి. ఎంతో మంది యాక్సిడెంట్లు అయి ఉండొచ్చు, ఎంతో మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండొచ్చు తండ్రి. కానీ మేము క్షేమంగా వచ్చామంటే అది కేవలం మీ కృపే, కానీ మా గొప్పతనం కాదయ్యా. ఈ దినం, గడిచిన దినంలో ఒకవేళ మా ప్రవర్తనతో, మా మాటతో, మా తలంపుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, మీ మనసుకు బాధ కలిగించుంటే, మీ మనసు నొచ్చుకొని ఉంటే క్షమించండి ప్రభు. వెర్రి వాళ్ళం తండ్రి, మా వల్ల కావట్లేదయ్యా. మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలని మేము అనుకున్నా కూడా మా వల్ల కావట్లేదయ్యా. ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి తండ్రి, క్షమించండి ప్రభు. క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహం చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచి వేయండి తండ్రి. అడిగే అర్హత లేదయ్యా. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేదయ్యా. వరదల వల్ల, వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా తండ్రి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామయ్యా. మీ చిత్తమైతే తండ్రి, మీకు ఇష్టమైతే అలాంటి కృప మాకు దయచేయండి. మీ కాపుదల, మీ భద్రత మాకు దయచేయమని అడుగుచున్నాం. సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరివ్వండి తండ్రి. గాఢ నిద్ర మాకు దయచేయండి ప్రభా. మా అంతటా మేము పోలేము తండ్రి. ఈ లోకంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు మాకు నిద్ర పట్టనివ్వవయ్యా. కానీ గాఢ నిద్ర మీరిస్తేనే మేము ప్రశాంతంగా నిద్రపోతాం తండ్రి. ప్రశాంతమైన నిద్ర మాకు దయచేయమని అడుగుచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.